లో చదువులు చెప్పాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని ఈరోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. దీన్ని బట్టే ఈరోజు వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యని ఆపాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ముందు చూపుతో పేద పిల్లలందరికీ ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటివి తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకురావడం కానీ, నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ కానీ, అలానే విద్యా కానుక, మంచి భోజనం పెట్టాలని, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ని భారతదేశంలోని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత, ఒక ముందు చూపు, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మనందరికీ కూడా స్పష్టమైంది. వీళ్ళు కోర్టుకు వేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి కౌంటర్ కూడా పొరపాటు చేస్తున్నామన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి కౌంటర్లో తెలిపినా కూడా కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరిగా పిల్లలకి అవసరం, దాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడే పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ కానీ, ముందు చూపు కానీ ఈరోజు యావత్ భారతదేశానికి అర్థమైందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా నేను కొన్ని మాటలను కూడా మీ ముందు కోట్ చేస్తాను. ఆ రోజు తెలుగు సబ్జెక్టుని కంపల్సరీగా పెడుతూ ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉండాలని ఒకేసారి 10th క్లాస్ దాకా కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాల జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా 2020-21 సంవత్సరంలో 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి, ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరం 7, 8, 9, 10, 2025 సంవత్సరం దాకా 1 by 1 ఒక్కొక్క సంవత్సరాన్ని ఇంగ్లీష్ మీడియంకి పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి పేద విద్యార్థికి కూడా తీసుకురావాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే, ఇదే చంద్రబాబు గారిని, లోకేష్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు కొన్నింటిని నేను మీకు కోట్ చేస్తాను. 2019 నవంబర్ 22వ తారీఖున లోకేష్ గారు అన్న మాట ఏంటంటే,
ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషని కంటిన్యూ చేయాలా, మాతృభాషలోనే ఉండాలా అని చెప్పి ఆయన నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట. 2023 అక్టోబర్ 21న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మేము వస్తే తొలి కేసు ఇంగ్లీష్ మీడియం మీదనే, సర్కారు స్కూళ్ళలో టోఫెల్ కానీ ఐబీ కానీ ఈ విధానాలపైన మేము కేసులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారంటే అసలు ఎడ్యుకేషన్ గురించి, పేద విద్యార్థుల గురించి ఆయన ఏమనుకుంటున్నారన్నది ఆలోచించాలా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ఆ రోజు 2015 గురు పూజోత్సవం రోజు, సెప్టెంబర్లో జరిగినటువంటి గురు పూజోత్సవం రోజు ఆయన మాట్లాడింది విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటిది వీడియోలు మనం అన్ని కూడా చూసినాం. అంటే విద్య చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకోవాల్సిందే తప్ప మీరు కనుక గవర్నమెంట్ స్కూల్స్ మీదనే ఆధారపడితే గవర్నమెంట్ ఆ బాధ్యతని పూర్తిగా తీసుకోలేదని చెప్పినటువంటి ఒక లీడర్ ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట మనం కనుక వింటే అది దురదృష్టం అనుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే అదే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు అంటే వైఎస్ఆర్సీపీ పాలకులకి చులకన ఎక్కువని, ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ అయితే 2021లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు భాష విచ్ఛిన్నానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర బంతా ఉన్నారని చెప్పి మాట్లాడారు. అలానే మండల బుద్ధప్రసాద్ దగ్గర ఒక మాట మాట్లాడిచ్చారు, మాతృభాష వ్యతిరేకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి 2021 సెప్టెంబర్లో మాట్లాడిచ్చారు. అదేవిధంగా జస్టిస్ ఎస్వి రమణ గారు అందరికీ కూడా తెలుసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మాట్లాడింది అయితే మన భాషే మన బలం, మాతృభాష పరిరక్షణ ఉద్యమం ఆవశ్యకం, తెలుగు భాషకు ముప్పుంది, మాతృభాషలోనే బోధన కొనసాగాలి అని చెప్పి జస్టిస్ ఎస్పి రమణ గారు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యని కొనసాగించడానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. అదేవిధంగా 2021లో చంద్రబాబు గారు అమ్మ భాషను వైఎస్ఆర్సీపీ నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆ రోజు ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉన్నప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు కానీ వీరు వేసినటువంటి కోర్టు కేసులను కానీ మనం చూసినాం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, జస్టిస్ ఎస్వి రమణ గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, ఇక్కడ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, అనగాని సత్యప్రసాద్ దగ్గర నుంచి, బుద్ధప్రసాద్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినారో వారి కొడుకులను కానీ వారి మనవళ్ళు కానీ వారి మనవరాళ్ళు కానీ తెలుగు మీడియంలో చదివిస్తా ఉన్నారా, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా కూడా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అంతరాత్మని వారు ఒకసారి పరిశీలించుకోవాలా.